హైదరాబాద్ కాంచన్బాగ్ లోని ఆర్సీఏ రోడ్ లో కాల్పుల మోత మోగింది. గుర్తు తెలియని దుండగులు రౌడీ షీటర్ రియాజ్ కళ్లలో కారం చల్లి అతడిపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్ లో ఓ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. గతంలో పలు హత్య కేసులు, నేరాల్లో రియాజ్ నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రియాజ్ ను దుండగులు ఎందుకు హతమార్చారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని సిపి వెల్లడించారు. కాంచన్బాగ్ ఆయన ఫ్రూట్ మర్చెంట్ కాజా రియాజ్ ఇది. అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు, దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు. వస్తున్న తరుణంలో సీనియర్ పట్టించితే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని కిల్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ. అతని ఎనిమోసిటీ ఎవరెవరితో ఉంది, ప్రీవియస్ ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినారో కూడా వెరిఫై చేస్తున్నాం. మనకు సర్టెన్ క్లూస్ ఉన్నాయి, గెట్ దట్ క్లూస్ సూన్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, బాలాపూర్ రౌడీ షీటర్ రియాజ్ మర్డర్ కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎవరెవరు ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకు హతమార్చాల్సి వచ్చిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ కేసుని ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఆర్సీఐ రోడ్ లో నిన్న బాలాపూర్ సమీపంలోని ఆర్సీఐ రోడ్ లో తను ఒంటరిగా ప్రయాణిస్తా ఉన్నాడని తెలుసుకున్నటువంటి ప్రత్యర్థులు తను వెళ్తూ ఉండగా మొదటగా తనని అడ్డుకొని ఈ అగంతకుల చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ ద్వారా ఫైరింగ్ చేయడము, 3 బుల్లెట్లు ఫైర్ ఓపెన్ అవ్వడము, అనంతరం అతను భయపడి ఆగిపోవడము, వీళ్ళు తీసుకొచ్చినటువంటి చేతుల్లో రాడ్లను కట్టెలతో అతని పైన మోదడము, కారం నీళ్లు తీసుకొచ్చి ఆ కారం నీళ్లు అతని మీద జల్లి విచక్షణ రహితంగా రౌడీ షీటర్ రియాజ్ ని నిన్న హత్య చేసినటువంటి సంఘటన ఒక్కసారిగా హైదరాబాద్ ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డటువంటి సంఘటన. నిత్యం వారం ఎక్కడో ఒక్క రోజు ఎక్కడో ఒకసారి ఈ హత్య కేసులు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రౌడీ షీటర్లు క్రిమినల్ ఓల్డ్ అఫెండర్స్, పాత నేరస్తులు, నేర చరిత్ర ముగిసినటువంటి వ్యక్తులు ఎక్కడో చోట హత్యకు గురవుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా కాంగ్రెస్ వైపు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంతకు ముందే కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు లేకుండా పోతా ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది, మహిళలపైన అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి, ఈ ప్రత్యర్థులు గ్యాంగ్ వార్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి, ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటా ఉన్నారన్నట్టు కూడా కేటీఆర్ దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రాచకొండ సిపి, మహేశ్వరం డీసీపీ హత్యకు గల పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. ఎంతమంది కలిసి ఈ వ్యక్తిని హతమార్చారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కేసు విచారణ కొనసాగుతా ఉంది. ఘటనా స్థలంలో ఫైరింగ్ జరిగినటువంటి బుల్లెట్ క్యాప్స్ ని కూడా స్వాధీనం పరుచుకున్నారు. ఈ మృతుడు బాబానగర్ సీబాక్ లో ఉంటూ ఉన్నాడు మృతుడు రియాజ్ అన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. రియాజ్ గతంలో అనేక హత్య కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉండడము, ప్రధాన నిందితుడిగా ఉండడము, రౌడీ షీటర్ చాకు నజీర్ కి మృతుడు రియాజ్ కి చాలా రోజులుగా కొంత గొడవలు నడుస్తా ఉన్నాయి. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీగా వైరం నడుస్తా ఉంది. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో కూడా ఈ మృతుడు రియాజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. చాకు నజీర్ వీరిద్దరి మధ్య కూడా చాలా రోజులుగా రైవాల్టీ కొనసాగుతా ఉంది. 2 గ్యాంగ్స్ మధ్య కూడా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నటువంటి అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసులో చాకు నజీర్ అనే పేరు ప్రధానంగా వినబడతా ఉంది. అతని నేతృత్వంలోనే ఈ కేసు, ఈ హత్య జరిగిన అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేపడతా ఉన్నారు. కళ్ళలో కారం జల్లి రియాజ్ వెంటబడి పిస్టాల్ తో కాల్పులు చేసి వాళ్ళు తెచ్చుకున్నటువంటి రాడ్లు, కట్టెలతో ఇతని తలపైన, ఇతర అవయవాలపైన కూడా దాడి చేసి తీవ్రంగా మృతి చెందాడు. అతను ఊపిరి ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా ఈ ప్రత్యర్థులు పారిపోయినట్టుగా తెలుస్తోంది. వివిధ కోణాల్లో బాలాపూర్ పోలీసులు ఈ కేసు రంగంలోకి దింపి పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. రాచకొండ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ రౌడీ షీటర్ హత్య కేసులో ఎంతమంది క్రిమినల్స్, ఓల్డ్ అఫెండర్స్, రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు.
రాచకొండ సిపి సైతం రాత్రి ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటిని కూడా పరిశీలించి దీని గల కారణాలు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి తమ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంగణంలో కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేయాలంటూ కూడా డీసీపీ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తూ ఈ హత్యకు గల పూర్తి ఎవరైతే మద్దతు ఇచ్చారో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకొని ఈ రోజు సాయంత్రం లోపు రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇదంతా కూడా గ్యాంగ్ వార్ గానే భావిస్తా ఉన్నారు. ఒక టీం ఒక గ్యాంగ్ పైన దాడులు చేయడము, ఒక గ్యాంగ్ పైన దాడులు చేయడము, నిత్యం పోలీసులు వీరిపైన దృష్టి పెట్టకపోవడంతో ఈ అల్లరి ముఖాలు ఈ రౌడీ షీటర్లు రెచ్చిపోతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని చంపుకునేంత వరకు కూడా పరిస్థితి నెలకొందంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏ స్థాయిలో ల్యాండ్ ఆర్డర్ ని పోలీసులు మెయింటైన్ చేస్తా ఉన్నారనే విమర్శల పాలైతే ఎక్కువగా నెగిటివ్ పోలీసుల పైన ఈ ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడతా ఉంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.